అనగనగా ఒక ఊరిలో హర్ష మరియు మోహన్ అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు. హర్ష ధనిక కుటుంబానికి చెందినవాడు, మోహన్ పేదవాడు, అతనికి చెప్పులు కూడా ఉండవు. మోహన్ పరిస్థితిని చూసి హర్ష బాధపడుతాడు. అతనికి కొత్త బట్టలు, చెప్పులు కొనాలనే అనుకుంటాడు. ఒకరోజు ఇద్దరూ సైకిల్ మీద నవ్వుతూ తిరుగుతుంటారు. ఈ విషయం తెలిసిన హర్ష తల్లిదండ్రులు, మోహన్ పేదవాడు, వాడితో నీకెందుకు స్నేహం అంటూ హర్షను తిడతారు. అయితే హర్ష కన్నీళ్లతో, మోహన్ నా ప్రాణమిత్రుడు, నేను వాడిని వదిలేయలేను అంటాడు. ఒకరోజు ఇద్దరూ సైకిల్ మీద వెళ్తుండగా ప్రమాదవశాత్తు పడిపోతారు. హర్ష కాలికి గాయమై నడవలేకపోతాడు. మోహన్ ఎండలో తాను చెప్పులు లేకున్నా హర్షను తన భుజాలపై వేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇది చూసిన హర్ష తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. చివరకు నిజమైన స్నేహానికి ధనిక పేద అనే తేడా ఉండదని గ్రహిస్తారు. మనిషి స్థాయిని చూసి అతని మనసుని అంచనా వేయకూడదని, స్నేహం నిజమైన విలువలను ప్రతిబింబిస్తుందని తెలుసుకుంటారు.